నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లో కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు దేశ కార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు కార్మిక హక్కులు, కార్మిక మార్కెట్ సంస్కరణలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించే అంశాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సంయుక్తంగా చర్చించాయి. ఉద్యోగ వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు కార్మికులకు మరింత భద్రత కల్పించే చర్యలపై దృష్టి సారించినట్లు మానవ హక్కుల వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అంబాసిడర్ షేఖ్ జవహర్ అల్ సబా తెలిపారు. కార్మికులు, యజమానుల హక్కులను కాపాడేలా కార్మిక చట్టాలు, విధానాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్లు వెల్లడించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడంలో కువైట్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులను పంపే దేశాలతో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్ ఒసైమి తెలిపారు. ఈ చర్యలతో కార్మిక మార్కెట్పై పర్యవేక్షణ కూడా బలోపేతమవుతుందన్నారు. కువైట్లో పారదర్శకమైన, సమర్థవంతమైన కార్మిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ చర్యలు మరో కీలక అడుగుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒమన్లోని దక్షిణ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్లో విద్యుత్ కేబుల్ను దొంగిలించిన కేసులో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. బర్కాలోని ఓ విద్యుత్ పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ కేబుల్ను దొంగిలించిన ఘటనపై దర్యాప్తు చేపట్టగా 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో జరిగిన మరో 5 విద్యుత్ కేబుళ్ల చోరీ ఘటనలో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న ప్రపంచ స్థాయి వినోద కేంద్రం స్పియర్ అబుదాబి 2029 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యాస్ ఐలాండ్లో $1.7 బిలియన్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. అమెరికా వెలుపల తొలి స్పియర్గా, ప్రపంచంలోనే రెండో స్పియర్గా ఇది గుర్తింపు పొందనుంది. యాస్మాల్ సీ వరల్డ్ అబుదాబి మధ్య నిర్మించనున్న ఈ ఎక్సోస్పియర్ భారీ ఎల్ఈడి తెర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. షేక్ జాయద్ రోడ్తో పాటు అబుదాబిలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇది స్పష్టంగా కనిపించేలా రూపకల్పన చేస్తున్నారు. అమెరికాలోని లాస్ వేగాస్ స్పియర్లో ఉన్న 54,000 చదరపు మీటర్ల ప్రోగ్రామబుల్ ఎల్ఈడి ఎక్స్టీరియర్ తరహాలోనే దీన్ని నిర్మించనున్నారు. ఈ ఎల్ఈడి వెలుపలి భాగం భారీ డిజిటల్ కాన్వాస్ గా పనిచేయనుంది. ఇందులో యుఏఈ కళాకారుల సృజనలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ఆర్ట్ పోటీలు నిర్వహించి వారి కళాఖండాలను కూడా ప్రదర్శించే యోచనలో ఉన్నట్లు అబుదాబి సాంస్కృతిక పర్యాటక శాఖ తెలిపింది. స్పియర్ లోపల అత్యాధునిక 360 డిగ్రీల డిస్ప్లే స్పేషియల్ ఆడియో టెక్నాలజీతో ప్రేక్షకులకు సినిమా హాల్, థియేటర్ లేదా థీమ్ పార్కులలో లభించని సరికొత్త అనుభూతిని అందించనున్నారు. యుఏఈ చరిత్ర, చమురు ఆవిష్కరణ, 7 ఎమిరేట్ల ఏర్పాటుతో పాటు అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ప్రగతిని ప్రేక్షకులు ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రత్యేక ప్రదర్శనలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అంతర్జాతీయ మ్యూజిక్ కాన్సర్ట్లు, ఇమర్సివ్ షోలు, ప్రపంచ స్థాయి ఆర్ట్ ప్రదర్శనలు, UFC పోటీలు, బాక్సింగ్ ఛాంపియన్షిప్లు, ఆటోమొబైల్ ఉత్పత్తుల ఆవిష్కరణలు, ఫ్యాషన్ షోలు, ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశాలు కూడా ఈ వేదికను వినియోగించుకోనున్నట్లు వివరించారు. స్పియర్ అబుదాబిని కేవలం అంతర్జాతీయ వినోద కేంద్రంగా కాకుండా ఎమిరాటీ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డీసీటీ వెల్లడించింది. టికెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు. కార్యక్రమం, సీటింగ్ విభాగాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ మంత్రిత్వ శాఖ బెనిఫిట్ కంపెనీ భాగస్వామ్యంతో ఎన్ఫోర్స్మెంట్ క్లెయిములు, మెయింటెనెన్స్ చెల్లింపుల కోసం కొత్త ఎలక్ట్రానిక్ పేమెంట్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ కేసులకు సంబంధించిన చెల్లింపులు ఇకపై రియల్ టైంలో పూర్తి కానున్నాయి. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ సంఖ్యను 50% తగ్గించనుంది. సివిల్, షరియా అమలు తీర్పులకు అనుగుణంగా వ్యక్తులు, కంపెనీలు, ఇతర సంస్థలు ఈ యాప్ ద్వారా నేరుగా ఆన్లైన్లో చెల్లింపులు చేయొచ్చని న్యాయ ఖాతాల విభాగం డైరెక్టర్ సబా తారిక్ అద్బి అల్ జలాహ్మ తెలిపారు. ఐబాన్ వివరాల ఆధారంగా పేమెంట్స్ లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. దీంతో పేమెంట్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వేగవంతంగా, సులభంగా, మరింత సురక్షితంగా మార్చడంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తుందని బెనిఫిట్ కంపెనీ పేమెంట్ సర్వీసెస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షఫక్ అల్ కుహోజీ తెలిపారు. ఈ కొత్త సేవ బహ్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.
విదేశీ పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా సౌదీ అరేబియా మరో కీలక అడుగు వేసింది. ఎంపిక చేసిన దేశాల్లో గుర్తింపు పొందిన ట్రావెల్, టూరిజం సంస్థల ద్వారా ప్యాకేజ్ వీసా పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన విదేశీ సందర్శకులు ఒకే ట్రావెల్ ప్యాకేజీలో టూరిస్ట్ వీసాతో పాటు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్లను పొందే అవకాశం కల్పించింది. ప్యాకేజ్ వీసా కార్యక్రమాన్ని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాల శాఖ, ఇన్సూరెన్స్ అథారిటీ సంయుక్తంగా రూపొందించాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఈ వీసా ఆన్ అరైవల్, స్టాఫ్ ఓవర్, ట్రాన్సిట్ వీసా సేవలకు కొనసాగింపుగా ఈ కొత్త ప్యాకేజ్ వీసా పనిచేయనుంది. ఈ విధానంలో అర్హత పొందిన ట్రావెల్ సంస్థల ద్వారా ప్రయాణికులు రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు, లైసెన్స్ పొందిన హోటళ్లు బుకింగ్, ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా దరఖాస్తును ఒకే ప్యాకేజ్గా బుక్ చేసుకోవచ్చని సౌదీ పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు. పర్యాటకులకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. భవిష్యత్తులో పర్యాటక రంగంలో చేపట్టబోయే సంస్కరణలకు ఈ పైలట్ కార్యక్రమం నాంది పలుకుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్యాకేజ్ వీసా కార్యక్రమంలో పాల్గొనే ట్రావెల్ సంస్థలకు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్, 24 గంటల టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ సెంటర్ వంటి ప్రమాణాలను తప్పనిసరి చేశారు. ఇదిలా ఉండగా 2025లో సౌదీ అరేబియా పర్యాటక రంగంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మొత్తం 123 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. వీరి పర్యాటక వ్యయం 304 బిలియన్ సౌదీ రియాల్స్ చేరింది. పర్యాటక రంగంలో దాదాపు 1.03 మిలియన్ల ఉద్యోగాలను కల్పించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ప్రజల్లో అధిక చక్కెర వినియోగం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఖతార్ ప్రభుత్వం చక్కెర కలిపిన పానీయాలపై కొత్త ఎక్సైజ్ పన్ను విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. జూలై 6 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని జనరల్ ట్యాక్స్ అథారిటీ ప్రకటించింది. డ్రింక్స్లో ఉన్న చక్కెర లేదా అదనంగా కలిపిన స్వీట్నర్ల పరిమాణాన్ని బట్టి ఎక్సైజ్ పన్ను నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎక్సైజ్ పన్ను చట్టంలో సవరణలు చేసి పన్ను పరిమితిని విస్తరిస్తారు. దీంతో అదనపు చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, జ్యూసులు, అలాగే వాటి తయారీలో ఉపయోగించే కాన్సన్ట్రేట్లు, పొడులు, ఎక్స్ట్రాక్ట్లు తదితర ఉత్పత్తులు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎక్సైజ్ వస్తువులను నిర్వహించిన వ్యాపారులు, సంస్థలు తమ వద్ద ఉన్న నిల్వలను ధరీబా పోర్టల్ ద్వారా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పన్ను నిర్ణయించడంలో స్టాక్ పరిమాణమే ప్రమాణం కాదని జీటీఏ స్పష్టం చేసింది. డ్రింక్స్లో ఉన్న చక్కెర లేదా అదనపు స్వీట్నర్ల స్థాయినే పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు జూలై 6 నుంచి 90 రోజుల్లోపు ధరీబా పోర్టల్ ద్వారా పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. రిటర్న్ సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పన్ను చెల్లించాలని అథారిటీ సూచించింది. అలాగే సీల్ చేసిన ప్యాకేజింగ్లో విక్రయించే పానీయాలకు మాత్రమే ఈ ఎక్సైజ్ పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లు, కెఫేలు వంటి చోట్ల వెంటనే వినియోగం కోసం తయారు చేసి ప్యాకేజింగ్ లేకుండా అందించే పానీయాలకు ఈ పన్ను వర్తించదని జనరల్ ట్యాక్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.